అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాహ్నవి హోమ్ స్టైల్ కుకింగ్. కార్తీక పురాణం 16వ అధ్యాయం. స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు చెప్తున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిన గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యములతో దర్శన తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరుగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము గాని స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకం మగును. ఆకాశ దీపం పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలేను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసం ఆడువారును చుంచు జన్మ ఎత్తుదురు. ఇందుకు ఒక కథ గలదు, చెప్పెదను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడుగా పేరు పొందిన మాతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసములో ఈ ఆశ్రమం చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడివారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభదీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టదము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడువాటి స్తంభము తోడుకొని వత్తుము రండి అని పలుకగా అందరూ పరమ ఆనందంతో అడవికి వెళ్ళి చిలువలు పలుకలు లేని ఒక పెద్ద మొదలు ఉన్న చెట్టుని నరికి దానిని తీసుకొని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతారు. దానిపై శాలిధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తి వేసి దీపము వెలిగించిరి. తరువాత వారందరూ కూర్చొండి పురాణ పఠనము చేయుచుండగా పెళపెళమని శబ్దము వినిపించింది. అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభంలో నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని చూసి, ఓయి, నీవెవడువు? నీవీ స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అప్పుడు ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మ అందు బ్రాహ్మణుడను, ఒక జమీందారును. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మందాధుడనై న్యాయ అన్యాయ విచక్షణలు లేక
ప్రవర్తించి తిని దుర్బుద్ధులు అలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక దానధర్మాలు చేయక మెలిగితిని. నేను నా పరివారముతో కూర్చొని ఉన్న సమయమునే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించనను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిన వేసుకోమని చెప్పి నానా దుర్భాషలు ఆడి పంపుచుండెడివాడను. నేను ఉన్నత స్థానంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేవాడిని. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూసేవాడిని. అందరూ నా చేష్టాలకు భయపడేవారే కానీ నన్నెవరూ మందలించలేకపోయిరి. నేను చేయు పాప కార్యములకు హద్దు లేకపోయేది. దాన ధర్మాలు ఎలాంటివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనైన పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 10,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై తర్వాత వృషజన్మమెత్తి కీకరారణ్యమునందు కూడా నేను చేసిన పాపాలను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగా నన్ను నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానిని అయితిని. నా కర్మలన్నీయూ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపండి అని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమిత ఆశ్చర్యం పొంది ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సత్యము కాదు. కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి పొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మునులు అనుచుండగా ఆ పురుషుడు ఆ మాట ఆలకించి మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా? ఈ జగంబున ఎల్లరూ ఎటుల కర్మబంధము కలుగును? అది నశించుట ఎట్లు? నా ఈ సంశయమును బాపుమని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులు అందరూ తమలో ఒకడు అయిన అంగీరసమునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కావున వివరించండి అని కోరిరి. అప్పుడు నంగీరసుడు ఇలా చెప్పుచున్నాడు. షోడశాధ్యాయము 16వ రోజు పారాయణ సమాప్తం.